హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ 107 బ్లాగ్స్. ఈరోజు అయితే మేము కింద తిరుపతి దగ్గర ఉన్న శ్రీవారి మెట్ల నుంచి తిరుమలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే కింద ఉన్న తిరుపతి నుంచి మెట్ల ద్వారా తిరుమలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఇంకొంచెంసేపట్లో మేము తిరుపతి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ అయితే అదిరిపోబోతుంది. ఇంకా చూద్దాం ఈ బ్లాగ్ ఎలా ఉండబోతుందో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం కాబట్టి మాకు ఒక ఫ్రీ టోకెన్ దొరికిందంటే మేము మెట్లు ఎక్కుతున్నాం కాబట్టి 300 దర్శనం తీసుకుంటే మాకు ఈ టోకెన్ ఫ్రీగా వస్తుంది. అంటే రాత్రి 8కి మాకు ఫ్రీ దర్శనం అంట. ఓన్లీ మెట్ల ద్వారా ఎక్కిన వాళ్ళకి, అది కూడా 300 రూపీస్ టికెట్ తీసిన వాళ్ళకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేము మెట్లకి స్టార్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఇదిగోండి ఫ్రెండ్స్, మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్లీ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మెట్ల మీద నెంబర్స్ లేవు ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్ దాకా 44 దాకా చూసాను ఫ్రెండ్స్. అప్పటి నుంచి నెంబర్స్ లేవు ఫ్రెండ్స్. ఇంకా ఇదే పెద్ద ట్విస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే సీనరీ చుట్టూ బాగుంది. అంటే సీనరీ అంటే ఏం లేదు, మొత్తం చెట్లే. ఇక్కడైతే మొత్తం రాళ్ళతో ఒక బిల్డింగ్ లాగా పెడుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ మనం ఏమేమి వస్తాయో. ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాళ్ళు పెడుతుంది ఎందుకంటే ఇక్కడ రాళ్ళు పెడితే మనం ఇల్లు కట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. ఎన్ని రాళ్ళు పెడితే అన్ని స్టేర్స్ ఇల్లు కట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. అలాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకోటి ఇప్పుడే నేను గమనించాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నెంబర్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్, అవి మెట్ల నెంబర్స్ అంట ఫ్రెండ్స్. ఇప్పుడే మాకు కొంతమంది చెప్పారు ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తుంది కదా 179. అంటే మేము 179 మెట్లు ఎక్కాం ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మెట్టు మీద మనకి నెంబర్ కనిపించింది 250 అని. ఆ పిల్లర్ మీద ఉన్నది ఏమో కానీ ఇక్కడ మెట్టు మీద ఫైనల్లీ మనకి 250 అని నెంబర్ కనిపించింది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, 250 ఫైనల్లీ ఫ్రెండ్స్. ఫైనల్లీ మనం 250 మెట్లు ఎక్కాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకెన్ని మెట్లు ఎక్కుతామో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మెట్టుకి మళ్ళీ నెంబర్స్ లేవు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు వస్తాయో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక్కడ కూడా ఒక నెంబర్ ఉంది 300 అని. అంటే మనం అప్పుడే 50 ఈ స్టెప్స్ ఎక్కేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, టోటల్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూపిస్తాను మీకు. మొత్తం టోటల్ 2088 ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏమేమి వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ ఫస్ట్ మండపం వచ్చేసాం. అంటే 420 స్టెప్స్ ఎక్కితే ఫస్ట్ మండపం వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ మండపం. ఇంకా చాలా మండపాలు ఉంటాయి, చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చాలా మెట్లు ఎక్కి అలసిపోయి ఇప్పుడు బింగో తిన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలో మనకి ఇంకా క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తాను ఫ్రెండ్స్ మీకు కొంతసేపట్లో. అప్పుడు దాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకా మేము 915 మెట్లు ఎక్కాలి ఫ్రెండ్స్. మేము మొత్తానికి పైగా తిరుమలకి వెళ్ళాలంటే ఫ్రెండ్స్ మేము ఫైనల్లీ ఇంకా 1950 మెట్లు ఎక్కాలి మేము తిరుమలకి చేరుకోవాలంటే. ఇంకా చూద్దాం ఎలా ఎక్కుతాము మేము. ఓకే, ఇంకా చూద్దాం ఇంకా ఎలా ఎక్కుతాము, ఇంకా ఏమేమి కనిపిస్తాయో మనకి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ టైప్ ఆఫ్ వాటర్ ఫాల్స్ లాగా వాటర్ కిందకి పారుతున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగా పారుతున్నాయి ఫ్రెండ్స్ రాళ్ళ మధ్యలో నుంచి. ఓకే, నెక్స్ట్ ఇంకా పెద్దది ఏమైనా వస్తుందేమో చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఎల్లో పూలు ఉన్నాయో, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా అయితే నేను ఎస్టిమేట్ చేసి చెప్తుంది అయితే మేము ఒక 550 మెట్లు ఎక్కుంటాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఎల్లో పూలు ఉన్నాయో. ఇంకా ఎలాంటి పూలు ఏమేమి వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము 900 స్టెప్స్ ఎక్కాం. ఇంకా చాలా స్టెప్స్ ఎక్కాలి, 1488 స్టెప్స్ ఎక్కాలి. చాలా ఎక్కాలి ఫ్రెండ్స్. నాకైతే అలుపు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా 100 దూరంలోనే ఉన్నాను 1000కి. నేనైతే చాలా ప్రయత్నిస్తాను. నేను ప్రయత్నించట్లేదు, నేను సాధించగలను ఫ్రెండ్స్. ఓకే, 1000 ఎప్పుడు వస్తాయో ఎదురు చూద్దాం ఫ్రెండ్స్. ఫైనల్లీ 1000 స్టెప్స్ ఎక్కాం. ఇంకా మేము 1388 స్టెప్స్ ఎక్కాలి. అక్కడే 1000 స్టెప్స్ అయినాయి. ఇప్పుడే ఒక 10 స్టెప్స్ ఎక్కుంటాం. ఇంకా ఎన్ని స్టెప్స్, ఇంకా ఎలా ఎక్కుతాము, ఇంకా ఏమేమి చూద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎక్కేస్తాం. ఇంకా కొంచెం వెళ్తే అక్కడ పైకి వెళ్ళిపోతాం. ఇంకా తిరుమల కనిపిస్తుంది. ఇంకా మీకు అక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నేను ఇందాక టోకెన్స్ గురించి చెప్పాను కదా, ఆ టోకెన్స్ మనం ఎక్కామో లేదో లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోయామో చెక్ చేస్తారు, స్కాన్ చేస్తారు మన ఫేసులు. అది మ్యాచ్ అయితే మనల్ని దర్శనానికి పంపిస్తారు, లేదంటే దర్శనానికి పంపించరు. అది 1200 స్టెప్స్ దగ్గర ఉంటుంది. అదిగోని ఫ్రెండ్స్ కొంచెం పైకి వెళ్తే తిరుమల వచ్చేస్తుంది. ఇంకా చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుందో ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సీనరీ అదిరిపింది ఫుల్గా మంచుతో. ఇంకా అక్కడ కొంచెం వాటర్ లాగా కనిపిస్తుంది కదా, వాటర్ రోడ్డు నాకు అర్థం కావట్లేదు, సూపర్గా ఉంది. ఇది నేను చూడడానికన్నా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి ఫుల్ మంచుతో నిండిపోయింది. ఇంకా ఇలాంటి సీనరీస్ ఎన్ని వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫైనల్లీ 1500 స్టెప్స్ ఎక్కాం ఫ్రెండ్స్. ఇంకా 888 స్టెప్స్ ఎక్కాలి, 888 స్టెప్స్ ఎక్కాలి. ఇంకా ఎంతసేపు పడుతుంది, ఇంకా ఏమేమి చూస్తాం మనం, చూద్దాం ఫ్రెండ్స్. 100 స్టెప్స్ ఎక్కాం. ఇంకా 588 స్టెప్స్ ఎక్కాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టెప్స్ ఇలా ఉన్నాయి, చాలా కష్టంగా ఉంది ఎక్కడానికి. ఇంకా ఎలా ఎక్కుతాము, ఇంకా ఏమేమి చూస్తామో చూద్దాం ఫ్రెండ్స్. ఫైనల్లీ మేము ఇంకా 388 ఫ్రెండ్స్, అది కూడా ఎక్కేద్దాం. ఇంకా 388 ఫ్రెండ్స్, 2000 మెట్లు ఎక్కేసాం ఫ్రెండ్స్. ఫైనల్లీ మేము ఇంకా 388 ఫ్రెండ్స్, అది కూడా ఎక్కేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి వస్తాయో అంటే ఎలాంటి సీనరీ వస్తుందో చూద్దాం. ఇప్పటికైతే మొత్తం మంచుతో నిండిపోయింది ఫ్రెండ్స్. చూడండి మొత్తం అక్కడంతా అదే మంచు ఫ్రెండ్స్, ఏం కనిపించట్లేదు, కిందంతా ఏం కనిపించట్లేదు. 388. ఇంకా కమాన్ ఫ్రెండ్స్, వీ కెన్ డూ ఇట్. అంటే నేను ఒక్కనే చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరున్నట్టు ఊహించుకుంటున్నాను ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం మంచుతో నిండిపోయింది. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి వస్తాయో. ఫ్రెండ్స్ ఫైనల్లీ మన 2300 స్టెప్స్ ఎక్కేసాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ గేట్ కనిపిస్తుంది. ఫైనల్లీ నేను చాలా సంతోషంగా ఉన్నాను, చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు గేట్ కూడా. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ గేట్ కనిపిస్తుంది. ఫైనల్లీ ఇంకా 88 స్టెప్స్ అంతే, అక్కడ దాకా వెళ్తే ఇంకా నేను బయటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో తిరుమల. 1350 ఫ్రెండ్స్, అదిగోండి ఫ్రెండ్స్, అక్కడే మా ఎండింగ్ పాయింట్ ఉంది, అక్కడే దేవస్థలం ఉంది, అదే తిరుమల ఫ్రెండ్స్. ఇంకా కొంచెంసేపట్లో ఒక్క స్టెప్పులో తిరుమల ఎక్కబోతున్నాను. ఒక్క స్టెప్ అంటే ఒక స్టెప్ కాదు ఫ్రెండ్స్, ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, దాని తర్వాత తిరుమల ఎక్కబోతున్నాను ఫ్రెండ్స్. ఫైనలీ ద ఫైనల్ స్టెప్, తిరుమలలో అడుగు పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే తిరుమల. ఓకే ఫ్రెండ్స్, మనం ఫైనల్లీ తిరుమలకి వచ్చేసాం. ఇంకా ఈ వీడియోకి ఎంతే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చాలా కష్టపడి చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగాలేకపోతే బాగాలేదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగుందంటే బాగుందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఎంతే ఫ్రెండ్స్, కానీ నేను చాలా కష్టపడి చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.